1982 నుండి 1992 విద్యా సంవత్సరాలకు చెందిన సరస్వతి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం దత్తపురంలోని ఎన్ఎస్ఆర్ హోమ్స్ లో స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించబడింది. దాదాపు 4 దశాబ్దాల తర్వాత సహ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశానికి పాఠశాల మాజీ అధ్యాపకులు ప్రభాకర్ రెడ్డి, రమాప్రీతి హాజరై పూర్వ విద్యార్థులతో అనుభవాలు పంచుకున్నారు. సుమారు 40 మంది పూర్వ విద్యార్థులు, విద్యార్థినులు తమ విద్యా దశజ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గురువులను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ సమాజంలో ఉన్న అసమానతలను గుర్తించి వాటిని తగ్గించే దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. విద్య కేవలం ఉపాధి కోసం మాత్రమే కాకుండా మంచి పౌరులుగా మారేందుకు దోహదపడాలని అన్నారు. సమాజంలో జీవన శైలి విలువలతో కూడి ఉండాలని, నైతికత, సేవాభావం, పరస్పర గౌరవం వంటి లక్షణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ఉపదేశించారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ గురువుల బోధనలు తమ జీవితాలను మలిచాయని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని, పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఈ కార్యక్రమంలో పూజ్య గురువులు ప్రభాకర్ రెడ్డి, రమాప్రీతి, పూర్వ విద్యార్థిని విద్యార్థులు కోటపాటి నరసింహారావు, రాచర్ల గోపి, తాటికొండ శశిధర్, దేవులపల్లి సృజన్ కుమార్, తాబేటి నాగేందర్ గౌడ్, గుండు శ్రీనివాస్, శ్రీధర్, తిలక్, మధుకర్ రెడ్డి, బత్తుల శ్రీను, రవీందర్, నర్సయ్య, విజయ్, సతీష్, గోవర్ధన్, నర్సింగారావు, వనిత, గంగాభవాని, పద్మ, సుకన్య, సృజన, మాధవి, జ్యోతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 1982 నుంచి 92 బ్యాచ్ సార్. 1 నుంచి 10 జరిగిన స్టూడెంట్లు మధ్యలో చదివి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 1 నుంచి 10 దాకా కంటిన్యూ అయిన రోల్ నెంబర్ 1 బతుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అందరూ వివిధ రంగాల్లో, కొందరు కుల వృత్తులు, కొందరు ప్రైవేట్ ఉద్యోగాలు, గృహిణులుగా నానా రకాల రంగాల్లో స్థిరపడ్డారు. సరే, ఇవాళ ఈ కలే కారణమే. ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, అలనాడు మనకు విద్యాబుద్ధులు నేర్పిన మన పూజ్య గురువులు కొంతమంది మన మధ్యలో లేరు. మనతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకున్న స్టూడెంట్స్ లేరు. ఆ గురువులలో మనకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి రాజేష్ సార్ గారు కానీ గత గెట్ టుగెదర్లో కలిశారు సార్. ఈ 11 సంవత్సరాల వ్యవధిలో తను లేరు. సత్యనారాయణ సారు, సురేందర్ సారు, భద్రయ్య సారు దరిదాపులు లేరు. అలానే మనతో పాటు చదువుకున్న సహచర విద్యార్థులు యాకయ్య గారు, బేతనపూడి లత గారు, రుద్రోజు నాగరాజు గారు, శ్రీ అంకతి శ్రీనివాస్ గారు, శ్రీమతి శీలం రాజేశ్వరి గారు. నాకు తెలిసి నేను చూసిన ఈ 33 ఏళ్ళు, 92 అంటే మన 10th అయిపోయి 33 ఏళ్ళు అయింది. ఒకరికొకరి దగ్గర విషయాల్లో శ్రీమతి అనురాధ కూడా లేరట. ఈ సభ స్టార్ట్ చేసేటప్పుడు వారికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక 2 నిమిషాలు లేచి నిలబడి వాళ్ళకి సంతృప్తి, ఆత్మసంతృప్తి కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తామని నా ఒక చిన్న ఆలోచన. దయచేసి కొందరు నిలబడండి, దీన్ని కొంచెం వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిద్దాం. మనకి మనకు గతంలో విద్యాబుద్ధులు బోధించినటువంటి రమాప్రీతి మేడం గారికి, ప్రభాకర్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ యొక్క అమూల్యమైన మాటలు చెప్పవలసిందిగా సవివరంగా కోరుకుంటున్నాము. గౌరవనీయులైనటువంటి ప్రభాకర్ రెడ్డి సార్, తర్వాత మీరందరూ వివిధ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రియమైనటువంటి విద్యార్థినులు, మరి ఈ విధంగా కలుసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడటము, కొంతమందిని అయితే అంటే ఇక ఫిజికల్గా మార్పు రావడం వల్ల గుర్తుపట్టలేకపోయాం, కానీ కొంతమంది అయితే బాగా గుర్తున్నారు. అందరూ కూడా పరిచయం చేసుకున్నారు. మరి అందరూ కొంచెం మంచి పొజిషన్లలోనే ఉన్నారు. పిల్లలను చదివించడం కానీ ఆ విధంగా అందరూ కూడా దాదాపు అంటే ఏమైనా సమస్యలు ఉంటే ఉండవచ్చు, కానీ మామూలుగా అయితే ఏదో విధంగా ఎంత ఉన్నా ఉన్నదానికి లిమిట్ ఉండదు, లేదు అనేది అసంతృప్తి ఉండకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ లైఫ్ మరి సాఫీగా సాగిస్తున్నారని భావిస్తున్నాను. మనకు కావాల్సింది నలుగురికి సహాయం చేయటము, మన క్యారెక్టర్ మంచిగా ఉంచుకోవడము, అదే ఇంపార్టెంట్. మనకి ఎంత డబ్బు ఉన్నది, ఎంత సంపాదించినాము అని అట్లా అది ఎప్పుడు శాశ్వతం కాదు. మనం చేసినటువంటి సేవలు కానీ, అంటే డబ్బులే సహాయం చేయాలని ఏం లేదు, మానసికంగా ధైర్యం చెప్పవచ్చు, అట్లా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి ఆ ఉద్దేశంతో మీ లైఫ్లో ముందుకు సాగాలని, మరి మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా మంచిగా సెటిల్ అయినట్టు ఉన్నారు. మీరందరూ కూడా ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు
ఫ్యామిలీస్తో అంటే స్పౌస్తో కలిసి ఉన్నట్లయితే ఏంటంటే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు ఇప్పుడు ఒకరు దానికి ఏం చేయలేము, కొంత మార్పును తీసుకురావడానికి ప్రయత్నించడం తప్ప ప్రశాంతంగా జీవితాలు గడపాలని మీ పిల్లలకు మీకు అందరికి కూడా నా యొక్క ఆశీస్సులు. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి నాతో పాటు ఉన్నటువంటి శ్రీమతి రమాప్రీతి కృష్ణ గారు మరియు ప్రియమైనటువంటి విద్యార్థినులు అందరికీ మరి మా స్వాగతం సుస్వాగతం. మన జీవితం లోపల మొదట మన ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ఒక 4-5 సంవత్సరాలు గడిచిన తర్వాత విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి పాఠశాలకు పోవడం అనేది ఆనవాయితీ. అందులో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇలాంటి మీడియంలు కూడా ఏర్పాటు చేయబడ్డవి. కాల పరిస్థితి నాటికి ఇంగ్లీష్ మీడియంల కంటే తెలుగు మీడియంకే ఎక్కువగా ప్రాముఖ్యత ఉండేది. పేరెంట్స్లో కూడా దాని మీదనే ఎక్కువ మక్కువ చూపించి ప్రభుత్వ పాఠశాలలకు పంపేటువంటి విధానము బాగా ఎక్కువగా అందరూ ఆచరించేవారు. ఆంగ్ల మాధ్యమానికి మారిపోవడము, పేరెంట్స్ కూడా ఎంత చిన్న స్థాయిలో ఉన్నప్పటికి కూడా వారు కష్టపడైనా కానీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివిస్తే మావాడు చాలా అభివృద్ధిలోకి వస్తాడనేటువంటిది ఒక నమ్మకం ఏర్పడి ఎక్కువ ఫీజులు ఉన్నా ఏదున్నా కానీ అక్కడికే పంపడం జరుగుతున్నది. అది మనందరం కూడా చూస్తున్నాము. ప్రపంచ స్థాయిలో కూడా మరి ఇప్పుడు డిజిటలైజేషన్ అనేటువంటి విధానంలో మరి ఎన్నో మార్పులు వస్తున్నటువంటి క్రమంలో కూడా మరి అట్లనే మాతృభాషకు ప్రాముఖ్యత తగ్గుతూ వేరే ఇతర భాషలకు ప్రాముఖ్యత పెరుగుతున్నట్టుగా మనం అందరం చూస్తున్నాము. ఇప్పటికీ మీరు మీ యొక్క ప్రాథమిక ఉన్నత విద్య పూర్తయిపోయి ఇప్పటికీ 32-33 ఏళ్ళు పూర్తవుతున్నది. అయితే గతంలో ఇప్పుడు మీరు ఒకసారి మీట్ అయినప్పుడు మరి నేను వచ్చినట్టుగా నాకు గుర్తు లేదు. 30 సంవత్సరాల క్రితము మన దగ్గర నుంచి పోయినటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చినటువంటి మార్పులను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా కలుసుకొని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామనంటే ఇప్పటి నుంచి మళ్ళీ ఈ కొద్ది కాలం లోపల ఎక్కడ కలిసినా కానీ మళ్ళీ గుర్తుపట్టుకునేటువంటి స్టేజ్ ఉంటుంది. కాబట్టి అందుకు సంతోషం. మరి మీరందరూ కూడా ఇప్పుడు పరిచయ కార్యక్రమంలో మరి రకరకాల వృత్తి, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు వాటిలలో, బిజినెస్లలో అన్నిట్లో కూడా మరి మంచిగానే రాణిస్తున్నట్టుగా బోధపడ్డది. ఎన్నో విషయాలలో మనము మన ఈ జీవన గమనంలో ఆటుపాట్లను ఎదుర్కొంటూ ఉంటాము. అటువంటి ఆటుపోట్ల లోపల ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఎన్నో రకాలుగా మనము వాటిని అప్పటి పరిస్థితులను బట్టి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలా ఎదుర్కొంటూ వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళకే మరి ఏదైనా భవిష్యత్తు అనేది బాగా ఉంటుందనేటువంటిది ఒకటి. అలాంటివి మనకు మరి ఇప్పుడు నాగర ఆరోగ్య విషయంలో వచ్చినటువంటి ఇబ్బందులకు మరి ఒక మెసేజ్లో ఇప్పుడు టీచర్ చూసి దానికి స్పందించిందంటే చాలా సంతోషం అది. అట్లనే మీకు కూడా ఎవరి ఫ్యామిలీలోనైనా ఏదైనా ఇబ్బందులు అనుకోని విధంగా వచ్చినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళని పలకరించడం కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలను ఒకసారి తెలుసుకొని మన చేతనైనా ఆర్థిక సహాయమే కావచ్చు మనము సహాయం చేస్తే చాలా బాగుంటుంది. అటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే అదే విధానం లోపల మన పాఠశాలకు కూడా మరి మీ తర్వాత మనకు కూడా చాలా క్లిష్ట పరిస్థితి. పాఠశాలకు కింద నుంచి కూడా మనకు స్ట్రెంత్ అంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిండ్రు. ఆ తర్వాత అక్కడ 1వ తరగతి 2వ తరగతి నుంచి మళ్ళీ కొంచెం పికప్ అయింది. అది చాలా గ్రేట్. ఆ పిల్లలు మేము ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకొని మర్చిపోయినటువంటి సంఘటన అది. వాళ్ళు లంచ్ పట్టుకొని తీసుకొని వచ్చేది అక్కడికి. అంటే అప్పుడు మన మీద ఉండేటువంటి అభిమానంతోనే మనము చెప్తున్నటువంటి పేరెంట్స్లో ఉండేటువంటి అభిమానంతోనే అక్కడ దాకా వచ్చి రావడం జరిగింది. ఆ విధంగా మరి మనము వేరే ఉద్దేశంగా కాకుండా మన పిల్లలు ఎట్లయితే మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మీకు కూడా మాకు చేతనైన పద్ధతి లోపల విద్యాబుద్ధులు నేర్పడానికి ప్రయత్నం చేశాము. అది ఏ విధంగా మీలో ఉపయోగపడ్డది, అభివృద్ధిలోకి వచ్చిందనేది ఇప్పుడు మీలో చూస్తేనే కొంత మాకు తోడ్పడుతున్నది, కనిపిస్తున్నది. అది మరి ఆ విధంగా మాకు సంతోషాన్ని కలుగజేస్తున్నది. ఇదివరకు కూడా ఒక 3-4 బ్యాచ్లు ఇట్లనే లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు కూడా ఇట్లనే మన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వాళ్ళు కూడా మంచి స్థాయిలోనే ఉన్నారు.
ఈ విధంగా మనము ఇట్లా కలుసుకొని ఒకరికి ఇబ్బందులు ఒకరిని తెలుసుకొని మన యొక్క వ్యూస్ని పంచుకోవడం చాలా మంచిది. మనకు కూడా మైండ్ రీఫ్రెష్ అవుతూ ఉంటుంది, కొంత రిలీఫ్ అవుతూ ఉంటుంది, ఒక తృప్తి అనేది ఏర్పడుతుంది. మరి ఆ విధంగా మరి మీరు భవిష్యత్తులో మీ పిల్లలు కూడా మరి మంచి స్థాయిలలో ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తూ హృదయపూర్వకంగా అందరికీ మా యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ముగిస్తున్నాను. ప్రభాకర్ రెడ్డి సార్ గారు కానీ మేడం గారు ఇచ్చిన వారి అమూల్యమైన మాటలతోటి అలా మళ్ళీ ఒక చిన్న ప్రేరణ, భవిష్యత్తును ఒక మంచి ఉద్దేశంలో ముందుకు జరుపుకుంటూ వారు చెప్పిన మాటలు మనకి ఇప్పటిదాకా పునాదులే, మన పిల్లలకు కూడా వారి ద్వారా మనకు చెందిన కొన్ని మాటలు వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా. ఇప్పుడు నేను చెప్తుంటాను నా పిల్లలకు, అరే బాబు ఇలా గాల్లో పెట్టకండిరా, మీకు మా మీద ఏమన్నా అభిమానం ఉంటే వ్యక్తిగతంగా నిలబడి ముకులిత హస్తాలతో పెట్టి అంత ఓపిక ఉంటేనే మాకు విష్ చేయండి, లేదా మీరెవరో మేమెవరము. ఇలాంటి నా సర్వీస్లో నేను ఇలాంటి కొన్ని మాటలు మాకు ప్రేరేపణగా. ఇప్పుడు ఏదైనా చేస్తే మనకి భారతీయ సాంప్రదాయం ఇదొకటి ఉంది, కరచాలనం కూడా మనది కాదు. ఇలాంటి మంచి విద్యాబుద్ధులు ఒక్కొక్కసారి సరే ఎంత చదువుతున్నామో మనకు తెలిసినా కూడా వీడిని పొగిడితే వీడు ఎక్కడో వెళ్ళిపోతాడు అన్న ఉద్దేశంలో వీడిని ఇదే స్టేజ్లో పెట్టాలి. అంటే వాడి యొక్క ఇంటర్నల్ క్యారెక్టర్ని ఎనాలిసిస్ చేసి వీడు ఎలా అయితే వృద్ధిలోకి వస్తాడు, వీడు ఎలా అయితే ప్రయోజకుడు అవుతాడు అని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ ప్రకారం మమ్మల్ని ఇక్కడి దాకా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్క సార్ పాత్ర, ప్రతి ఒక్క టీచర్ పాత్ర ఇందులో ఉంది. ఇప్పటికీ వాళ్ళ యొక్క అమూల్యమైన మాటలు నా వ్యక్తిగతంగా అయినా మనందరం ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు, అది పాజిటివ్ వేలోనే. మాట తీరు కానీ దండన కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతి వ్యక్తులు గవర్నమెంట్ నౌకర్లు చేయట్లేదా, కార్పొరేటర్ సెక్టర్లో సెటిల్ కాలేదా, ప్రైవేట్ అనేది ఒక నానుడు అలా పడిపోయింది. ఈ జనరేషన్ గ్యాప్ ఇది నడుస్తూ ఉంటుంది. నేను కూడా నా లైఫ్ స్టైల్లో వాళ్ళు వన్ ఆఫ్ ద సార్ చెప్పారు నాకు ఒక చిన్న ప్రవర్బ్, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అది మోటివేట్తో 10 మందిలో ముందుకు జరుగుతున్నాను. పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదన్న ఉద్దేశంలో గౌరవ టీచర్లు చెప్పిన విద్యాబుద్ధులతోటి మనం ఒక మొరల్ లైఫ్ వాళ్ళకి అందించి వాళ్ళ జీవితంలో స్థిరపడేటట్టు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరి దాంట్లో ఏదైనా చిన్న విషయం, నేను రైల్వేలో లోకో పైలట్, నేను నా జీవితంలో ఒక 30-40 నిలబడి సాధించాలి, కొట్లాడి సాధించాలి. ఇంకేదన్నా ఉంటే తోటి స్నేహితులు ఉన్నాం, ఒక మనిషి ఇంకో మనిషికి బాధ చెప్పుకుంటే ఆ బాధ తీరిపోతుంది. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఇలాంటి డిప్రెషన్లు ఏవి పెట్టుకోకుండా ఇవాళ ఒక్కొక్కరికి 47 నుంచి 50 మధ్యలో ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు, మన తోటి సహోదరులు, తోటి స్నేహితురాళ్ళు, అందరం కలిసి భవిష్యత్తులో ఒక పాజిటివ్ వేలో లైఫ్ లీడ్ చేద్దాం. దయచేసి ఇంకా అట్లాంటి ఈ డిప్రెషన్ లైఫ్కు ఈ జనరేషన్కి ఒక డెసిషన్ అయితే అల్టిమేట్గా తీసుకోవద్దు. ఈరోజు ఈ స్థాయిలో అందరం ఒక మంచి ప్రవర్తనతోటి ఒక మంచి పొజిషన్లో మనం ఉన్నాము అంటే దానికి మూల కారణం మన గురువులు ఫస్ట్. సో మనకి ఈవెన్ ఈ టైంలో కూడా గుర్తుపెట్టుకొని రావడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఫస్ట్ మనకందరికీ ఒక్కొక్కరికి ఎవరికి ఫ్యామిలీ ఉంది. మనము ఈవెన్ స్కూల్ టైంలో చూస్తే మనము ఒకరి మీద ఒకరు కాంపిటీషన్గా మనం అంటే సక్సెస్ కావాలి, మార్కులు ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో మనం చదివినాము నానా రకాలుగా. సో అది కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, అది అయిపోయింది. ఇప్పుడు మనం అందరం ఒకే కుటుంబం కింద ఆలోచించి ఎవరైతే ఒకరి పొజిషన్లో ఒకరికి మేడం చెప్పినట్టుగా ఇట్స్ నాట్ దట్ అంటే అట్లీస్ట్ మానసికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క బాధలను షేర్ చేసుకోవడం కానీ వాళ్ళ యొక్క కష్ట సుఖాలని, ఎప్పుడు కష్టమే అని కాదు సుఖాలని కూడా మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఒకరికొకరు అందరం ఉన్నాము, ఒకరికి అందరం ఉన్నాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి విషయాలైనా ప్లీజ్ షేర్ చేయండి. మన అందరం కలిసి ఏదైనా సమస్య ఉన్నా కానీ ఎలాంటి సాధ్యమైనంత వరకు మనము దాన్ని ఒకే కుటుంబంలాగా భావించి మనము సహకరించుకుంటాం. ఇలాంటివి మళ్ళీ మనము జరుపుకోవాలి. అండ్ మన టీచర్స్ కూడా వాళ్ళ ఆశీర్వాదం కంపల్సరీ మనకు ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఈ పొజిషన్లో ఉన్నాం, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. మనం ఏ పొజిషన్లో ఉన్నా వాళ్ళని మరవద్దు.